హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు క్రెడిషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పిఎం కిసాన్ మనీ అయితే రిలీజ్ కాబోతున్నాయి. అమౌంట్ పడ్డాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా పడిన వాళ్ళు ఏమేం చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. అలాగే జూలై 15 నుండి దశల వారీగా 2 లక్షల రుణమాఫీ అయితే చేస్తున్నారు. జూలై 15 స్టార్టింగ్ 50,000, ఆ తర్వాత 75,000, తర్వాత 1,00,000 ఇలా పెంచుతూ 70% మందికి అయితే రుణమాఫీ అయితే చేస్తున్నారు. ఈ పిఎం కిసాన్ మనీ పడకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కేవైసీ అప్డేట్ అన్నట్టు. అంటే చాలామంది తెలియక కేవైసీ అప్డేట్ అయితే ఇంకా చేసుకుంటలేరు. దీన్ని మీ ఆధార్ కార్డుతో సమీప సిఎస్సి లేదా మీ సేవా సెంటర్లో అయితే కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిన ఎంప్లాయీకి అయితే ఇవి పిఎం కిసాన్ నిధులు కట్ చేయడం అయితే జరిగింది. ఇంకోటి, పట్టా పాస్బుక్లు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా పిఎం కిసాన్ నిధులు మనీ అయితే జమ కావు. అంటే 2019 ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు అయితే అన్ని పెండింగ్లో అయితే ఉన్నాయి. కొత్త వాళ్ళకు జమ కావాలంటే సెంట్రల్ నుండి అప్రూవల్ అయితే రావాలి అందరికీ. సో ఒకసారి వన్స్ అప్రూవ్ అయినాక అందరికీ అయితే జమ అవుతాయి. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ పిఎం కిసాన్ అని కొట్టండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరు ఆధార్ నెంబర్తో అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లిక్ చేయండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని. క్లిక్ చేసినాక ఇక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంటుంది రైట్ సైడ్. అది క్లిక్ చేసినాక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వాళ్ళు ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. అక్కడ మొబైల్ నెంబర్తో కానీ లేకుంటే మీ ఆధార్ నెంబర్తో కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. దీనికి కంపల్సరీ కేవైసీ అప్డేట్ ఉండాలి, లేకుంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే అట్లా కూడా వేసుకోవచ్చు. సిఎస్సిలో ఇవి రెండు లేకపోయినా కూడా ఆధార్ నెంబర్తో మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా స్టేటస్ అయితే చూపిస్తుంది. రీజన్ మనకు కింద అయితే చూపిస్తుంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఉంది. అంటే సింగిల్ అయినా కానీ ఐటీ రిటర్న్స్ కానీ చేసిన వాళ్ళకి ఇలా చూపిస్తుంది. అదేవిధంగా మీకు ఆధార్కి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయి ఉండాలి. ఆ విధంగానే మనకు అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుంది. కొంతమందికి ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉండదు. సో అలాంటి వారు మీకు ఏ అకౌంట్ లింక్ ఉందో చూసుకోవడానికి అయితే వేరే వేరే అకౌంట్లు అయితే పడుతున్నాయి ఇప్పుడు. అంటే ఆధార్కి కొత్తగా ఏ అకౌంట్ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుంది. సో అది ఏ బ్యాంక్ లింక్ ఉందో చాలామంది తెలియడం లేదు. అది ఎలా చూసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆధార్ ఈ ఆధార్ అని కొట్టండి. కొట్టినాక ఇక్కడ లాగిన్ అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అయినాక ఓటీపీతో ఎంటర్ కండి. అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ సీడింగ్ అని మనకు చూపిస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అదేవిధంగా మన క్యాప్చర్ కోడ్ కొట్టి ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు వేరే బ్యాంకులో పడుతున్నట్లయితే మీకు ఎప్పటికీ రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంక్ని మళ్ళీ కేవైసీ అప్డేట్ ఆధార్ లింక్ చేసుకుంటే నెక్స్ట్ విడత నుండి ఆ అకౌంట్లో అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఆ లాగిన్ కొట్టి ఎంటర్ చేశాక మనకు ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో బ్యాంక్ సీడింగ్ అని చూపిస్తుంది, సీడింగ్ స్టేటస్ అని. అది క్లిక్ చేసినాక మనకి ఏ బ్యాంక్ లింక్ ఉందో దాంట్లో చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో